Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ మధ్యకాలంలో కాదు, మరి కొన్ని నెలలుగా కూడా మ్యూచువల్ ఫండ్స్ అని మనం బాగా వింటున్నాము. అరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామంటే మనకు కరోడ్పతులు అవ్వచ్చు, ఇలా అలా అని చెప్పేసి మనల్ని చాలామంది కూడా మ్యానిపులేట్ చేస్తూ అండ్ అందులో ఇన్వెస్ట్ చేయించాలని కూడా చూస్తుంటారు. అసలు ఇంకొంతమంది అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక స్కామ్ అండి అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అసలు వీటి గురించి మనకు క్లియర్ ఐడియా ఇవ్వడానికి, అసలు ఇది స్కామా లేకపోతే ఇందులో ఎంతవరకు నిజం ఉందా అనే దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఉన్నారు. మరి ఆయన ఐడియా తెలుసుకున్నాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్ అండి. యా, అండ్ అగైన్ వీఆర్ రీస్టార్టెడ్ విత్ అవర్ వీడియోస్. ఎగ్జాక్ట్లీ. మన వీడియోస్ ద్వారా కూడా మెయిన్గా అందరికి కూడా ఒక లేమెన్కి కూడా అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా స్కామ్. సో దానివల్ల మనకి ప్రయోజనం ఏం లేదు, డబ్బులు పెట్టింది కూడా లాస్ అయిపోతుంటుంది, మార్కెట్లు పడుతూ ఉన్నాయి, దానివల్ల డబ్బులు పోతున్నాయి. అండ్ ఇంకొంతమంది వర్షన్ అయితే కోటీశ్వర్లు అయిపోవచ్చు, ఏం కాదు అని చెప్పేసి ఇలాంటివన్నీ వింటున్నాము. సో యూజువల్గా ఫస్ట్ మీరు చెప్పండి, ఎలా దీన్ని మనం కన్సిడర్ చేయాలి? అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ కానీ ఏదైనా ఉండొచ్చు, దానిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అండ్ ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ పక్కకు పెడితే వాడే వాళ్ళ పద్ధతిని బట్టి వాడేవాళ్ళు దేన్ని ఉద్దేశించి దాన్ని వాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ పక్కకు పెట్టేసేయండి. ఒక ఫోన్ ఉంది, దాన్ని పాజిటివ్గా వాడుకొని ఎవ్రీ డే ఎవ్రీ మంత్ కంప్లీట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ల్యాప్టాప్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని దాని మీద ఆన్లైన్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే దాన్ని నెగిటివ్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి చేతిలో అది వెళ్తుంది, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, దాన్ని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రోడక్ట్. అంటే మీ ఇన్వెస్టింగ్ ఒక ప్రోడక్ట్. దాన్ని మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తున్నారు? అంటే నేను రాత్రికి రాత్రి అమౌంట్ రావాలి, లేకపోతే 6 monthsలో నాకు అమౌంట్ డబ్బులు కావాలి, 1 lakhలో 1 crore, 1 yearలో 1 crore కావాలి, నేను రోజు 25 lakhs పెడతా, వితిన్ 2 yearsలో నాకు 1 crore కావాలి అనుకుంటే అది స్కామే. ఓకే, వాళ్ళు అట్లా అనుకుంటే అది స్కామే. అది అలా జరగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవ్రీ ఇయర్ నాకు కన్సిస్టెంట్గా రిటర్న్స్ రావాలి అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోండి. 6%, 7% కన్సిస్టెంట్గా ఇస్తుంది. కన్సిస్టెంట్గా ఇవ్వట్లేదు మ్యూచువల్ ఫండ్స్, అందుకే స్కామ్ అంటే అవును స్కామే. మ్యూచువల్ ఫండ్స్ అనేది కన్సిస్టెంట్గా ఇవ్వదు. ఓకే, సేమ్ మార్కెట్ ఎట్లా ఉంటుందో మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్లాగే ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. సో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నారని ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్. అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, డెట్ మ్యూచువల్ ఫండ్సా, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్సా, ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు అప్రోచ్ అవుతున్నారు, ఎంత క్యాపిటల్తో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి చేస్తున్నారా, ఎస్డబ్ల్యూపి చేస్తున్నారా, ఎస్టీపీ చేస్తున్నారా? ఇదొక పెద్ద ఓషన్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్ద ఓషన్. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక చిన్న సైజ్ ఆఫ్ ఒక పెద్ద సెక్టార్ అనమాట. ఈ సెక్టార్లో మీరు ఏ ప్రోడక్ట్ని, ఏ సర్వీస్ని దేనికోసం యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఏం అవగాహన లేకుండా డైరెక్ట్గా స్కామ్ అనడం చాలా ఈజీ. ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి, మనకు అది సూట్ అవుతుందా. నేను చెప్తాను చాలామందికి, ఇంతవరకు మీరు ఎక్కడైనా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారా అంటే ఎక్కడా చేయలేదు. మీకు మ్యూచువల్ ఫండ్స్ సెట్ అవుతుందా అని మాకు మ్యూచువల్ ఫండ్స్ సెట్ అవుతుందని ఎవరైనా ఇన్వెస్టర్స్ అడిగితే వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకోలేదు కాబట్టి. ఓకే, వాళ్ళు ఇప్పటి వరకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ కానీ పాత కాలం ఉన్న రియల్ ఎస్టేట్లు, భూములు చూసుకోవడం, అక్కడ నుంచి రెంట్లు తీసుకోవడం మాత్రమే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనే స్కామ్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది, ఒక రోజు అమౌంట్ తక్కువగా కనిపిస్తుంటుంది, రెగ్యులర్గా ఉండదు. సో మీ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ పట్ల మీ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ చూడడం అనేది అవుతుంది. ఓకే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ తెచ్చుకోండి, తర్వాత సూట్ అవుతుందా అవ్వదా అనేది మీరు ఒక కంక్లూషన్కి రావచ్చు. ఓకే, ఇవన్నీ ఏం తెలియకుండా డైరెక్ట్గా అమౌంట్ పెట్టేసి మార్కెట్ క్రాష్ కాగానే అమౌంట్ నెగిటివ్కి వెళ్ళిపోయింది, మ్యూచువల్ ఫండ్ స్కామ్ అనేది కంక్లూషన్కి రాకండి. ఓకే, అంటే కొంతమంది అడ్వైజర్స్ కూడా సో వాళ్ళు అరే ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారంటే కరోడ్పతులు అయిపోతారు సో అని చెప్పేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి కొంత అమౌంట్ అనేది కూడా పెట్టిస్తూ ఉంటారు. అవును. సో దాన్ని ఎట్లా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఇది హాఫ్ ట్రూత్ అంటే సగం నిజం సగం అబద్ధం. ఒకటేమో ఫస్ట్ మనం ఎంకరేజ్మెంట్ లాగా చూడాలి. అంటే ఇంతవరకు ఎవరికి మ్యూచువల్ ఫండ్ మీద అవగాహన లేని వాళ్ళకి అడ్వైజర్ రూపంలో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే ఒక 10,000 నాకు మంత్లీ సేవింగ్స్ ఉన్నాయి, 10,000లో 1,000 రూపాయలు 2,000 మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేయండి అని ఎంకరేజ్
అన్లెస్ అని అంటే ఒకరు పుష్ చేస్తే తప్ప మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయం. ఓకే. అది రియల్ ఎస్టేట్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే. గోల్డ్ అయితే మన ఇంట్లో లేడీస్ పుష్ చేస్తారు, రియల్ ఎస్టేట్ అయితే మన ఫ్రెండ్స్ పుష్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అయితే అడ్వైజర్ పుష్ చేస్తారు. యా. సో దాంట్లో ఎవరికి ఏం అడ్వాంటేజ్ ఉంది అనేది సెకండరీ, కానీ మనకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. యా. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్లో అడ్వైజర్ పుష్ చేస్తారు. అది అతనికి లాభం అవుతుందా మీకు లాభం అవుతుందా అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎన్ని రోజుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనం క్లియర్గా ఫస్ట్ అనలైజ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. అంటే టీవీలో మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి యాడ్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని చివర్లో మార్కెట్ ఆర్ ద సబ్జెక్ట్ టు ద రిస్క్ అని చెప్పేసి వేస్తూ ఉంటారు. సో అంటే ఇదేంటి, మనము పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇది ఒక కవరప్ అనుకోవచ్చా, స్కామ్ కవరప్ అనుకోవచ్చా? కవరప్ కాదండి, ఇది మీకు కంప్లీట్గా డిస్క్లోజ్ చేయడం, దీంట్లో ఉన్న రిస్క్ మీకు కంప్లీట్గా డిస్క్లోజ్ చేయడం. మీకు ఇట్లాంటి డిస్క్లేమర్, ఇట్లాంటి డిస్క్లోజ్ చేయడం అనేది మీకు ఏ ఇన్వెస్ట్మెంట్లో కనిపించదు, కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఓకే. గోల్డ్లో రిస్క్ ఉంటుందా? ఉంటుంది. గోల్డ్ ఈరోజు మీరు కొంటారు, రేపొద్దున మార్కెట్లో గోల్డ్ రేట్ పడిపోదని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. మీరు కాదు, ఎవరు ఇవ్వలేరు. 89,000, 85,000, 82,000 ఉన్నప్పుడు నేను తీసుకున్న తర్వాత గోల్డ్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా పెరుగుతుంది, 6 months తర్వాత నేను మళ్ళీ గోల్డ్ అమ్ముకోవచ్చు అనుకుంటే ఇట్స్ అ ఫులిష్నెస్. రైట్. మార్కెట్ రేట్ ప్రకారం గోల్డ్ పెరగవచ్చు, తగ్గొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంటుందా ఉండదంటే రియల్ ఎస్టేట్ కూడా రిస్క్ ఉంటుంది. అక్కడ ఎవరు చెప్పరు, ఇక్కడ చెప్తారు అంతే. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రిస్క్ అంటే ఏంది? మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో ఒక 15 minutes 20 minutes డ్యూరేషన్లో స్పెసిఫిక్గా రిస్క్ గురించి ఒక వీడియో చేస్తాను. అక్కడ నేను ఏం చెప్పానంటే టైప్స్ ఆఫ్ రిస్క్, లిక్విడిటీ రిస్కా, క్యాపిటల్ రిస్కా, లేకపోతే మీకు మెయిన్ ఏమంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్, అంటే మీ నుంచి మీ పిల్లలకి పంపించడం కుదరకపోవడం, ఇట్లా టైప్స్ ఆఫ్ రిస్క్ అని చాలా ఉంటాయి. దాంట్లో ఇది ఏ రిస్క్ కిందకి వస్తుంది అంటే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది, ఆ రిస్క్ మాత్రమే. ఈరోజు 5% రావచ్చు, ఈ ఇయర్ 5% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 10% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 50% కూడా రావచ్చు. అది రిస్క్. వాలటిలిటీ అనేది ఉంటుంది, అది రిస్క్ మ్యూచువల్ ఫండ్లో. ఓకే. మీకు ఇదే రిస్క్ అన్నిట్లలో ఉంటుంది, కానీ ఇక్కడ చెప్పరు, ఇక్కడ చెప్తారు. ఎందుకు అంటే ఇది రెగ్యులేటెడ్, సెబీ రెగ్యులేటెడ్, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి ఒక స్ట్రక్చర్డ్ మోడల్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఎట్లాంటి స్కామ్స్ కానీ ఎట్లాంటి బ్యాక్డోర్ థింగ్స్ కాకూడదు కాబట్టి ఇంత ప్రాసెస్డ్గా ఇంత డిస్క్లోజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసి ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ రేజ్ చేస్తారనమాట. సో అదే మీకు ఇదే డిస్క్లైమర్ ఒక రియల్ ఎస్టేట్ దగ్గర కానీ ఒక జ్యువెలరీ షాప్ ముందర పెడితే ఒక్కడు జ్యువెలరీ కొన్నాడు, ఒకడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయరు. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక ఏదైనా కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ కింద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని పెట్టాలనుకో, సేమ్ సెంటెన్స్. అక్కడ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే ఏంది? ఈ రోజు మనం అనుకుంటాం 6 months 1 year డబుల్ అవుతుందని, 2 yearsకి కావచ్చు, 3 yearsకి కావచ్చు, లేకపోతే 5 yearsకి కావచ్చు, అదే రిస్క్ అక్కడ. సో అట్లా అయ్యింది అని చెప్పేసి అట్లా మనం డిస్క్లైమర్ పెడితే రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? లేదు, ఎవరు చేయరు. సో ప్రతి దాంట్లో, ప్రతి ఇన్వెస్ట్మెంట్లో, ప్రతి అసెట్లో కూడా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి మీరు ప్రోగ్రామ్ చేసుకున్నారంటే ఆ రిస్క్ మీకు ఆల్రెడీ తెలుసా తెలియదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు తెలుస్తుంది, వేరేదే తెలియట్లేదు అంతే. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ట్రెడిషనల్గా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే మనకు 6-7% వస్తున్నా ఇది చాలు అని అనుకునే వాళ్ళు, ఒక మైండ్ సెట్ అనేది కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ సో యావరేజ్గా 12% ఇస్తుంది అని అనుకున్నప్పుడు అరే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అటు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ వచ్చేటప్పుడు కానీ ఇట్లా వస్తూ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుందంటే అక్కడ ఏదో మతలబు ఉందని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకు మీరు ఆన్సర్ ఏంటి? సో థింగ్ ఏంది అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయంటే 100 రూపీస్ కంప్లీట్గా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టడము కరెక్ట్ కాదు. అట్లానే 100 రూపీస్ కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టడము కరెక్ట్ కాదు. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆప్షన్స్ వేరే ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేయాలో అనే రీజన్స్ వేరే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు చేయాలనే రీజన్స్ వేరే ఉంటాయి. నాకు నెక్స్ట్ 6 monthsకి నెక్స్ట్ 1 yearకి మాత్రమే అమౌంట్ కావాలి, అప్పటి వరకు పార్క్ చేసుకుంటాను అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. మోర్ దాన్ 1 year, మోర్ దాన్ 2 yearsకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. మనం ఏం చేసినా చేయకపోయినా 6%, 7% ఇన్ఫ్లేషన్ ఉంది ఇండియాలో. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్తో కాని పని.
సో అందుకు అందరూ అంటే మోర్ అవేర్నెస్ పెరగడం వల్ల మ్యూచువల్ ఫండ్స్కి రావడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా చాలా చూసారు కోవిడ్ తర్వాత. ఇండియన్ ఇన్వెస్టర్స్ సింగిల్ ఫండ్లో అంటే కొన్ని ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో 20%, 30%, 40% రిటర్న్స్ ఇన్ ఏ ఇయర్ చూసారు. అంటే ఒక 1 CR ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1.2 CR, 1.3 CR అయినాయి. రైట్. అంటే ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే 20-30 లక్షలు సంపాదించగలిగారు వాళ్ళు 1 CR క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు. సో ఏం చేయకుండానే 20 lakhs వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరు తీసుకొచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ 3-4 monthsలో వచ్చే కరెక్షన్స్లో ఏమంటారు వాలటిలిటీ కానీ ఆ రిస్క్ కానీ చూసేసి ఇది మనకి సెట్ కాదని చెప్పేసి విత్డ్రాల్ చేయడం కూడా అంతే ఈజీగా స్టార్ట్ చేస్తారు. ఓకే. అట్లా ఏం చూడకుండా ఇన్వెస్ట్ చేయడము తప్పు, ఇట్లా వాలటిలిటీ వచ్చినప్పుడు విత్డ్రాల్ చేయడం కూడా తప్పే. ఓకే. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే అడ్వైజర్ అనమాట. ఓకే. అట్లా అని ఖచ్చితంగా అందరు అడ్వైజర్ దగ్గరికి రావాలని కాదు, మీకు అవేర్నెస్ పెరగాలి. మీకు అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఈక్విటీ ఫండ్స్లో పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు, ఎంత డ్యూరేషన్ కోసం పెడుతున్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ట్రంప్ వచ్చిన తర్వాత తను ఇచ్చే స్టేట్మెంట్స్ని బట్టి మార్కెట్ యూజువల్గా యుఎస్ మార్కెటే కాకుండా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన కూడా ఎఫెక్ట్స్ అనేది కూడా ఎక్కువగా పడుతుంది. ఆ క్రాష్ అనేది కూడా చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇలా క్రాష్ అయినప్పుడు, మార్కెట్ క్రాష్ అయినప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ సో మనం ఇన్వెస్ట్ చేసుకునేవి ఆ జీరోకి పడిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటుందంటారా? మీకు ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా మీకు జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు జీరో కావండి. ఎందుకంటే అమౌంట్ ఎందుకు అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్లు ఉండదు. మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఇప్పుడు మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ యూనిట్స్ వస్తాయి. అదే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే. లాస్ట్ 3-4 days కింద నుంచి ఇప్పుడు లాస్ట్ 1 weekలో మీరు రిటర్న్ చేసుకుంటే 2% అప్లో ఉంది. ఓకే. లాస్ట్ 3-4 daysలోనే సింగిల్ డేలో 1%, 2% అప్ వెళ్ళిందండి లాస్ట్ 15-20 daysలో. 1% విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week అంటే కూడా చాలా పెద్ద నెంబర్ యాక్చువల్గా. 1% ఇన్ డే కూడా వచ్చింది యాక్చువల్గా. సో ఇంత అంటే ఇంత వాలటిలిటీ ఉంటుంది కదా, ఇంత వాలటిలిటీలో మీకు తక్కువ ఉన్నప్పుడు యూనిట్స్ తీసుకుంటే విత్ ఇన్ డేలో మీకు 1% క్యాపిటల్ అప్రిసియేషన్ కనిపిస్తుంది. అంటే ఒక 1 CR మీరు తక్కువలో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు, విత్ ఇన్ డే 1% పెరిగిందంటే 1 lakh మీకు యాడ్ అయిపోతుంది పోర్ట్ఫోలియోలో. అంటే లైక్ ఎప్పుడైనా కానీ మార్కెట్స్ పడిపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు యూనిట్స్ ఎక్కువ వస్తే దానివల్ల బెనిఫిట్ ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. అది మీరు ఒక స్ట్రాటజికల్ వేగా చేయాలి. ఓకే. పడ్డది కదా అని చెప్పేసి ఉన్నాయని పెట్టేసి మళ్ళీ ఇమీడియట్గా విత్డ్రాల్ చేద్దామంటే కాదు. ఈక్విటీ ఫండ్స్ ఆర్ డ్యూరేషన్ మోర్ దెన్ 2 years, 2 to 3 years డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. ఇమీడియట్గా పెట్టి ఇమీడియట్గా తీయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. చాలామంది నా క్లయింట్స్ రీసెంట్గా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు నన్ను. సరే ఇట్లాంటి ఫాల్ వస్తుంది మీరు ముందే చెప్పగలిగారు. నేను వాళ్ళకి డిసెంబర్లోనే చెప్పాను, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో విత్ ఇన్ 3-4 months 5%, 6% అప్రిసియేషన్ వచ్చినాయి వాళ్ళకి. నేను చెప్పాను ఇప్పుడు చాలా మంచి రిటర్న్స్ వచ్చినాయని ఇది కాకండి, నెక్స్ట్ 3-4 months ఇంకా డౌన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీ రిక్వైర్మెంట్ వచ్చేసి నెక్స్ట్ 5 years తర్వాత కాబట్టి మీరు దీన్ని ఇట్లానే హోల్డ్ చేసుకోండి. ఇట్లాంటివి చాలా వస్తుంటాయి ఇన్ బిట్వీన్, కావాల్సినప్పుడు దాన్ని ప్రాఫిట్ చేసుకుందాము. మీరు చేసింది ఇన్వెస్ట్మెంట్ వెరీ రీసెంట్ కాబట్టి కొంచెం టైం తీసుకోండి, తర్వాత మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందామని చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను ఏదో ప్రిడిక్షన్ చెప్పినట్లు కాదు, వాళ్ళని ట్రైన్ చేయడం, రైట్, ఇన్వెస్టర్స్ని ట్రైన్ చేయడం. అంటే మార్కెట్స్ అనేవి ఇట్లాగానే ఉంటాయని ముందే చెప్పి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయించి వాళ్ళు ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్లో వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ కూడా అట్లా ఉంది. అంటే చాలామందికి క్లయింట్స్ ఏం చేస్తారు అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు విత్డ్రాల్ చేసేస్తుంటారు. ఏమైనా సరే విత్డ్రాల్ చేసేస్తాము, ఇంకా పడిపోతుందేమో, ఇంకా పడిపోతుంది, మేము ఇంత రిస్క్ మేము చూడలేము అంటే వాళ్ళు ఎవ్రీడే మానిటర్ చేస్తుంటారు, మొబైల్లో ఎవ్రీడే మానిటర్ చేస్తుంటారు. ఏదో ఒక భూమి ఉందనుకోండి, భూమి రేట్ రోజు మానిటర్ చేస్తాం మనం. లేదు, గోల్డ్ రేట్ ఉంది, గోల్డ్ రేట్ ఎవ్రీడే మానిటర్ చేస్తాం. మన ఇంట్లో 10 grams గోల్డ్ ఉంది, 20 grams గోల్డ్ ఉంది, 30 grams గోల్డ్ ఉంది, దాని రేట్ ఎంత అని రోజు చూస్తుంటాము? లేదు, చూడం. కానీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం చూస్తాం. సో అదే ట్రాజెడీ. అంటే అది ఒక పాజిటివ్ థింగ్, ఒక నెగిటివ్ థింగ్ కూడా. సో రెగ్యులర్గా చూడకండి అని కూడా చెప్తాను నేను. కొంతమందికి నేను వాంటెడ్గా అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేపియలే. ఓకే, రోజు వాళ్ళు చూసే అలవాటు ఉందని నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ 2 days, ఎండ్ ఆఫ్ 3 days ఫోన్ చేసి విజయ్ సార్ పడిపోయింది, విజయ్ సార్ పెరిగింది అంటే మీరు ట్రేడింగ్ చేయట్లేదు, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. యాప్ అన్ఇన్స్టాల్ చేసేయండి, అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసేయండి, మీకు అవసరం లేదు. మీ టార్గెట్ 3 years తర్వాత కదా, లేకపోతే మీ టార్గెట్ 5 years తర్వాత కదా, నేను చూసుకుంటాను అప్పటి వరకు అని చెప్పేసి వాళ్ళకి అప్లికేషన్ కూడా అన్ఇన్స్టాల్ చేయించాను నేను. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి అని అన్నారు. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు మధ్యలో మార్కెట్ పడుతూ ఉన్నా లేస్తూ ఉన్నా అనే దాని గురించి పట్టించుకోవచ్చా, అవసరం లేదా? ఫస్ట్ థింగ్ అవసరం లేదు.
సెకండ్ థింగ్ క్యాపిటల్ ఉంది అంటే ఇంకా ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే, ఇంకా ఎక్కువ ఉందంటే దాన్ని Yeah. అమౌంట్ పెంచుకుంటూ పోతే బెటర్ అంట. ఎందుకంటే ఆపర్చునిటీస్ మనకు వస్తుంటాయి. అంటే మీరు పట్టించుకోకపోతే మీకు ఒక 12% నుంచి 15% రిటర్న్స్ వచ్చినాయి అనుకుందాం. మీరు పడ్డప్పుడు ఆపర్చునిటీ తీసుకున్నారు అనుకోండి, 15 దగ్గర ఒక 3% ఇంకా అడిషనల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ యూనిట్స్ అనేది ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ కూడా పెరుగుతుంది. ఓకే. చాలా మంది ఇది ఒక లూప్ లాగా ఉంది, ఒకసారి ఇన్వెస్ట్ అయితే ఇంకా కంటిన్యూస్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి అనుకుంటారు. అట్లా కాదండి. మీకు రిక్వైర్మెంట్ ఉందంటే ఇమీడియట్గా విత్డ్రాల్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మీరు విత్డ్రాల్ చేసేసుకోండి. కానీ మీ ప్లానింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. మీరు 2 yearsకి చేస్తున్నారా, 3 yearsకి చేస్తున్నారా, 5 yearsకి చేస్తున్నారా, దాన్ని బట్టి మీ ఫండ్ అలొకేషన్ ఎలా ఉంది మీకు. అంటే చాలామంది ఏం చేస్తారు అంటే మేము మొత్తం రిస్క్ తీసేసుకుంటాము, 5 yearsకి 10 yearsకి చేసుకుంటాము, మాకేం అవసరం లేదు నెక్స్ట్ అంటారు. కానీ నేను వాంటెడ్గా నేను వాళ్ళకి కొంచెం డెట్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేపిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు 6 months తర్వాత వాళ్ళు వచ్చేసి మాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, కొంచెం విత్డ్రాల్ చేయాలని అంటారు. నేను అప్పుడు డెట్ ఫండ్లోకి వెళ్ళి వాళ్ళకి విత్డ్రాల్ చేపిస్తాను, కానీ ఈక్విటీ ఫండ్ స్టార్ట్ చేపియాను వాళ్ళకి. ఓకే. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ మిస్ చేసుకొని లాస్ట్కి మొత్తం అంతా ఈక్విటీ ఫండ్లో పెట్టేసి మ్యూచువల్ ఫండ్స్ స్కామ్ అనడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. మెయిన్గా అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది స్కామ్ కాదు. సో అది ఎందుకు అలా అంటూ ఉన్నారు అంటే అది ఎందుకు స్కామ్ కాదు అనే దాని గురించి కూడా పిక్చర్ క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.